రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని, రాజకీయ కక్షలు కాకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ మహిళా అధ్యక్షురాలు గోలి పద్మజను ఆయన పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం చీమకుర్తిలో పద్మజ నివాసంలో దుండగులు దాడి చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చికిత్స పొందుతున్న శ్రీమతి విజయశ్రీ, విజయ్ కుమార్లు పరామర్శించారు. పోలీసులు వెంటనే దోషులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కేశవ్, శివరాం, బుద్ధకోటి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేటువంటివి చాలా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవైపేమో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, మరొక వైపు చట్టాలను చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారులు దుర్మార్గంగా ప్రవర్తించడం, మరొక వైపు ఇలా దొంగతనాలు చేస్తూ మరణం అంటే హత్య ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ చీమకుర్తిలో జరిగినటువంటి ఒక హత్యా ప్రయత్నం, దొంగతనం చేసి అలాగే హత్య చేయడానికి పద్మ అనేటువంటి మహిళను వారు అటాక్ చేయడం జరిగింది, బంగారం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్న సమయంలో మరి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణగా ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుందనేది ప్రజలు ఆలోచించాలి, గమనించాలి. ఎందుకంటే ఎంతవరకు వారు ఎవరి మీద కక్ష సాధించాము, ఎవరికి టార్గెట్ పెట్టాము అన్నట్టు చూసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు కానీ, వాళ్ళ రక్షణ కానీ, శాంతి సామరస్యం కానీ శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ కేసులో కూడా జరిగి ఇంచుమించు 5 రోజులైంది. ఇంతవరకు మరి ఎవరైతే ఈ హత్యా ప్రయత్నం చేశారో, ఎవరైతే దొంగతనం చేశారో ఆ చీమకుర్తిలో వారిని పట్టుకుని తదుపరి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇంకా అప్రమత్తంగా ఉండి ఒక ఎఫిషియెంట్ వేలో పనిచేయాల్సినటువంటి వ్యవస్థ కేవలం టార్గెటెడ్గా వాళ్ళకి నచ్చినటువంటి పనులు తప్ప ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గవర్నమెంట్ని, స్టేట్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల యొక్క బాగోగులు చూడండి, శాంతి భద్రతలు కాపాడండి, రక్షణ కల్పించండి. సామాన్యులు ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకోండి. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఆకాంక్షల మీద శ్రద్ధ పెట్టండి. మీ సొంత కార్యక్రమాలు, సొంత రాజకీయమైనటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది.
ప్రజల బాగోగుల కోసం అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా కనుక ప్రభుత్వం ప్రవర్తిస్తే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల బాగోగుల కోసం, రక్షణ కోసం, శాంతి సామరస్యం కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ని డిమాండ్ చేస్తున్నది. అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పర్సన్, ఒకే రేషన్ కార్డు, ఒకే పర్సన్ అని ఇట్లాంటి ఫ్యాన్సీ మాటలు చాలా చెప్తున్నది కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం. వారు ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్, ఫ్యాన్సీ టైటిల్స్ తప్ప రియల్గా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది లేదు, ఒక జీడిపి డెవలప్ చేసింది లేదు, ఒక ఇన్ఫ్లేషన్ తగ్గించింది లేదు. దేశవ్యాప్తంగా తీసుకుంటే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు తెచ్చి సామాన్యుల అకౌంట్లో వేస్తానని చెప్పారు, దాని గురించి మాట్లాడింది లేదు. వారు చెప్పిన ప్రామిసెస్ గురించి తిరిగి చెప్పింది లేదు. ఈ ప్రామిస్ చేసాం, ఈ ప్రామిస్ చేయలేకపోయామని మేనిఫెస్టోలో చెప్పిన మాటల గురించి ప్రస్తావించింది కూడా లేదు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇమోషన్స్లోకి తీసుకొని వెళ్ళి రకరకాలైనటువంటి ద్వేషాలు కల్పిస్తూ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మేము ఇది చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు ఈరోజు. అదే జమిలీ ఎన్నికలు అనేటువంటి పదం గత 10 సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ఆ నిజంగా జరిగితే నిజంగా వస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళు ఎలా పెడతారు? 27 మార్చి 1వ తేదీ వరకు సెన్ససే చేస్తామని చెప్పారు. సెన్సస్ అయినాక డీలిమిటేషన్ చేయాలి, డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టాలి. సో సెన్సస్ చేయడానికే 2 సంవత్సరాలు వ్యవధి తీసుకుంటున్నారు వాళ్ళు. అలాంటిది ఎలక్షన్లు పెడతారని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఊరికే జనాల్ని మభ్య పెట్టడానికి ఏదో ఒక దానిలో పెట్టి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి పదాలన్నీ తీసుకొస్తున్నారు తప్ప నిజంగా ప్రజల్ని ఆలోచించే అవకాశం ఇస్తే వీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు అని ఎక్కడ ప్రశ్నిస్తారో అని కొత్త అంశాలు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు మళ్లించడానికి చేసే కార్యక్రమాలు తప్ప మార్చి 1వ తేదీ వరకు సెన్సస్ చేసేవాళ్ళు 27 ఎలక్షన్ ఎలా పెట్టగలుగుతారు? పెట్టలేరు కదా. కనీసం డీలిమిటేషన్ చేయాలంటే దానికి ఒక 6 నెలలు. ఇప్పుడు సెన్సస్ 2 సంవత్సరాలు చేసేవాళ్ళు డీలిమిటేషన్ 6 నెలలు చేయగలుగుతారని కూడా మనం చెప్పలేము. సో ఇవన్నీ జనాల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడే మాటలు.